హాయ్ అండి. వెల్కమ్ టు డిజి లోన్స్. నా పేరు అవినాష్. మనతో పాటు ఈరోజు ప్రొఫెషనల్ లోన్స్ గురించి చెప్పడానికి ఉపేంద్ర గారు మనతో ఉన్నారండి. హాయ్ అండి ఉపేంద్ర గారు. హాయ్ అండి. నమస్తే అవినాష్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాం. చెప్పండి సార్. ప్రొఫెషనల్ లోన్స్ అంటే ఏమిటి? అసలు ప్రొఫెషనల్ లోన్స్ ఇవ్వడానికి కావాల్సినటువంటి బేసిక్ క్రైటీరియా ఏంటనేది మా వ్యూవర్స్‌కి చెప్తారా? చెప్తానండి తప్పనిసరిగా. ఫస్ట్ ప్రొఫెషనల్ లోన్స్ అంటే ఏంటి అనేది మన వ్యూవర్స్ అందరికీ దాని గురించి వివరిస్తాను. ప్రొఫెషనల్ లోన్స్ అంటే గనక మనం చూసుకున్నట్లయితే గనక ఒక డాక్టర్‌కి ఎంబీబీఎస్ డాక్టర్ గానియండి, లేదా బీడీఎస్ డాక్టర్స్ గానియండి, లేదా బీహెచ్ఏఎంఎస్ వీళ్ళని ప్రొఫెషనల్ డాక్టర్స్ కింద మనం కన్సిడర్ చేస్తాము. ఓకే. ఒక డాక్టర్‌కి లోన్ కావాలి అనుకున్నప్పుడు మనం చూడవలసిన మెయిన్ క్రైటీరియా ఏంటి? ఓకే. ఇప్పుడు ఒక డాక్టర్‌కొచ్చేసి మనం చూడవలసిన మెయిన్ క్రైటీరియా ఎంబీబీఎస్ అయిపోయి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఓకే. తను రిజిస్ట్రేషన్ చేసుకొని తెలంగాణ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయి అండ్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయి ఎన్ని ఇయర్స్ అవుతుంది? బేసిక్‌గా మనకి ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయి 5 ఇయర్స్ ఉండాలండి లోన్‌కి ఎలిజిబుల్ కావాలంటే. ఓకే. 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు లోన్‌కి అప్లికేబుల్ ఆ ఓకే. డాక్టర్. ఓకే. ఆహ్, ఇదొచ్చేసి ఈచ్ బ్యాంక్‌లో వాళ్ళ క్రైటీరియాని బట్టి అండ్ వాళ్ళ ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేస్తామంటే, వాళ్ళు ఎక్కడన్నా సాలరీగా వర్క్ చేస్తున్నారా? లేదంటే గనక ఎక్కడన్నా కన్సల్టెంట్. హాస్పిటల్స్‌లలో కన్సల్టెంట్‌గా ఎళ్తున్నారా? ఓకే. లేదంటే ఓన్ క్లినిక్ ఉందా? ఇవి మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా కలెక్ట్ చేసుకొని, వాళ్ళకి ఎంత ఎలిజిబిలిటీ వస్తుందో చూసి ఒక బ్యాంక్‌లో చేపిస్తాం మనము. ఓకే. సో, ఒక డాక్టర్‌కి మల్టిపుల్ కావాలి అనుకున్నప్పుడు, సో, అతనికి ఒక్కొక్క డాక్టర్‌కి ఎక్కడన్నా కన్సల్టెంట్‌గా చేసినా, లేదంటే ఎక్కడన్నా సాలరీగా చేస్తున్నా ఓన్ క్లినిక్ పెట్టాలని ఒక ఆశ ఉంటది వాళ్ళకి. ఓకే. సో, వాళ్ళకి ఒక 2,00,00,000, 3,00,00,000 కావాలన్నా గూడా, వాళ్ళ ఇన్‌కమ్ లెవెల్స్‌ని జూసి మనం 2,00,00,000-3,00,00,000 వాళ్ళు నాట్ ఓన్లీ 2, 3 సీఆర్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎంతుందో చూసి మనం చేపియగలుగుతాము. ఓకే. ఇలా ఎంబీబీఎస్‌తో గాకుండా దాని తర్వాత హైయర్ అఫీషియల్ స్టడీ అంటే ఎండీ గానియండి, లేకపోతే దాని తర్వాత ఎంఎస్ కానీ. ఎంఎస్ గానియండి. సో, ఈ క్వాలిఫికేషన్స్ మీద గూడా మనం ఎటువంటి ఇన్‌కమ్ లేకపోయినా ఓన్లీ సర్టిఫికేట్ బేస్ జేసుకొని ఓకే. మనం లోన్ ప్రొవైడ్ చేయగలుగుతాం. ఓకే. ఇది డాక్టర్స్‌కండి. వీళ్ళని ప్రొఫెషనల్ అంటాం. దాంతో పాటు సీఏ చార్టర్డ్ అకౌంట్. ఓకే. వీళ్ళకి గూడా ఇన్‌కమ్ లెవెల్స్ ఉన్నా, లేకున్నా సర్టిఫికేట్ వీళ్ళు ప్రాక్టీస్ జేసి 5 ఇయర్స్ అయిపోయిందంటే గనక సర్టిఫికేట్స్ బేస్ జేసి మనం లోన్ చేయడం జరుగుతుంది. ఓకే. ఎటువంటి ఇన్‌కమ్ లెవెల్స్ లేకపోయినా. ఓకే. అదే అండి ఈ ప్రొఫెషనల్ లోన్స్‌లో ఉన్న ఒక గొప్ప అవకాశం వాళ్ళకి. ఓకే. ఇక్కడ మీకు సీఎస్ అండ్ కంపెనీ సెక్రటరీస్ కూడా చేయడానికి అవకాశం ఉందా? కంపెనీ సెక్రటరీస్ గూడా జేస్తామండి. వాళ్ళని గూడా ఒక విధంగా మనం ప్రొఫెషనల్ కిందనే కన్సిడర్ చేస్తాం కంపెనీ సెక్రటరీస్‌ని. ఓకే. సో, వాళ్ళకి గూడా సాలరీయా లేకపోతే వాళ్ళ కంపెనీయా ఏందని చూసుకొని సేమ్ క్రైటీరియా ప్రకారంగా మనం లోన్ జేస్తాం. ఓకే. ఇలాంటి బ్యాంక్స్ చేయటానికి ఎన్ని బ్యాంకులున్నాయండి మనకి? ఈ డాక్టర్స్‌కి మనకి లోన్ జేసేవి సర్టిఫికేట్ మీద జేసేవి ఒక 7, 8 కంటే ఎక్కువ లేవండి. ఓకే. 7 లేదా 8 కంటే ఎక్కువ చెయ్యరు. ఓకే. సర్టిఫికేట్ బేస్ ఎటువంటి ఇన్‌కమ్ లేకుండా ఓన్లీ ఐటీఆర్ లేకుండా సర్టిఫికేట్ వితౌట్. ఐటీ లేకుండా గానియండి, ఓకే. లేదన్నా ఇంకా స ఇన్‌కమ్ అంటే ఏంటండి, మనం ఎక్కడన్నా వర్క్ జేయాలి, లేదంటే గనక క్లినిక్ ఉండాలి, లేదంటే గనక ఎక్కడన్నా ఓన్ క్లినిక్ అని ఉండాలి. సో, ఇవేమి లేకుండా ఓన్లీ సర్టిఫికేట్ బేస్ జేసేవి మనకు ఒక 7, 8 బ్యాంకుల వరకు ఉన్నాయి. ఓకే. లోన్ అమౌంట్ ఒక బ్యాంక్ నుంచి ఎంత ఇవ్వగలుగుతామండి? ఇది దీంట్లో డిజిగ్నేషన్ బట్టి ఉందండి. ఎంబీబీఎస్‌కి అయితే 15,00,000, ఓకే. ఎండీ అయితే 35,00,000, ఓకే. ఎంఎస్ అయితే 50,00,000 నుంచి 70,00,000. ఓకే. సో, ఇలా వాళ్ళ వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి అమౌంట్ ఎక్స్‌పీరియన్స్. డిసైడ్ చేస్తాం. ఎక్స్‌పీరియన్స్‌ని తీసుకొని అమౌంట్ డిసైడ్ చేస్తాం. ఓకే. టెన్యూర్ ఎంత ఉంటుందండి వీళ్ళకి? సార్, వీళ్ళకి ఒక్కొక్క బ్యాంక్‌లో ఇప్పుడు మనకి బ్యాంక్స్‌కొచ్చేసరికి 5 ఇయర్స్ ఇస్తామండి. ఎవరికైనా డాక్టర్స్ గానియండి 5 ఇయర్స్ వరకే ఉంది హైయెస్ట్. ఓకే. వీళ్ళకి ఇంకొకటేందంటే ఆప్షను ఓడీ స్కీమ్ గూడా ఉంది. ఓకే. మనం లోన్ తీసుకొని ఒక 15,00,000, 20,00,000 లేదా హైయెస్ట్ అంటే ఒక 4,00,00,000, ఒక 3,00,00,000 ఎంతైతే ఉందో అంత లోన్ అమౌంట్స్ తీసుకొని ఓకే. మనం ఓడీ ఫెసిలిటీ గూడా ఉంది. అది ఎంత యూటిలైజ్ అయితే చేస్తామో అంత ఇంట్రెస్ట్ ఈఎంఐ గాకుండా వాడుకున్న మంత్లీ దానికే పే చేయాల్సి వాడుకున్న వస్తుంది. దానికి ఇంట్రెస్ట్ పే పే చేస్తాం. ఆ ఓకే. స్కీమ్ గూడా ఉంది మన దగ్గర. అన్‌సెక్యూర్డ్ ఓడీ, డ్రాప్ అయిన ఓడీ అంటాం దాన్ని. ఓకే. డ్రాప్ లైనోడి. డ్రాప్ లైన్ ఓడీ. ఓకే. ఇక్కడ మీకు వీళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇయన్నీ ఎలా ఉంటాయండి? ఇది బ్యాంక్స్‌కి చూసుకుంటే గనక మనకి 11.5 నుంచి బ్యాంక్స్ వరకైతే 11.5 ఈ రేంజ్‌లో ఉన్నాయండి. స్టార్టింగ్. స్టార్టింగ్ 11.5 నుంచి 12 మధ్యలో ఉంటది. అదే ఎన్‌బీఎఫ్‌సికొచ్చే రేట్‌లో అయితే గనక మనకి 12.75 నుంచి 14 వరకు ఉంటాయి రేట్లు. ఓకే. హ్మ్.
సో ఎన్బిఎఫ్సి కాబట్టి కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు అయితే. ఓకే. దీనికి పీఎఫ్ కలెక్షన్ ఎట్లా ఉండొచ్చండి? పిఎఫ్ అనేది ప్రాసెసింగ్. మనకి బ్యాంక్స్లో అయితే కొంచెం కట్ ఆఫ్ పెడతారండి, 10,000 అని, ఓకే. 5,999 అని చెప్పేసి ఆఫర్స్ 4,000. ఇస్తుంటారు. ఓకే. అదే ఆఫర్స్ ఎన్బిఎఫ్సిలో అయితే రాదు. మినిమం 1.5% పిఎఫ్ కలెక్ట్ చేయాల్సి, అండ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అండి ఇప్పుడు ఎవరికైనా, అది ప్రొఫెషనల్ వాళ్ళకి పర్సనల్ కానివ్వండి, కానీ. పర్సనల్ లోన్ కానివ్వండి, బిజినెస్ లోన్ కానివ్వండి, హోమ్ లోన్ కానివ్వండి, ఎవరిని తీసుకున్నా కూడా ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అయిపోయింది ఆఫ్టర్ కోవిడ్ తర్వాత. ఓకే. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఎలా పానిక్స్ వస్తున్నాయో, ఎవరు ఎలా సినారియోస్ చేంజ్ scenarios అవుతున్నాయి. చెప్పలేం కాబట్టి ఇన్సూరెన్స్ అనేది పెట్టుకోవడం చాలా మంచిది. ఓకే. అది లేకుండా ఇప్పుడు లోన్ డిస్బర్స్మెంట్స్ అయితే అక్కడ జరగట్లేదు. ఓకే. మీ ప్రొఫెషనల్ లోన్స్‌లో మీరు జనరల్‌గా ఉండే ఛాలెంజెస్ అంటే ఏదన్నా ప్రొఫెషనల్స్ డాక్టర్స్ కానివ్వండి, చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ వాళ్ళు ఏ రకమైన క్వెషన్స్ కానీ ఛాలెంజెస్ ఏంటి మీకు? ఇక్కడ దానికి మేజర్గా వాళ్ళు వేసేది ఛాలెంజెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే. మేజర్ మనకు వచ్చే కన్సర్న్ ఏంటంటే, నేను డాక్టర్ని కదా, నాకు రేట్ ఆఫ్ ప్రొఫెషనల్. ఇంట్రెస్ట్, నేను డాక్టర్ని కదా, లేదా నేను సీఏని కదా, నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ కావాలి. ఇవన్నీ బ్యాంక్స్లో అయితే మనం డిమాండ్ చేయొచ్చండి. ఎన్బిఎఫ్సికి వచ్చేసరికి డిమాండ్ చేయలేము. ఓకే. మరి బ్యాంక్స్లో చేయొచ్చు కదా, ఎన్బిఎఫ్సిలో చేయలేము కదా, బ్యాంక్స్లో చేయొచ్చు కదా, ఎన్బిఎఫ్సిలో ఎందుకు చేస్తున్నారనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. ఓకే. మీకు ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్లో చేపిస్తాం, ఓకే. ఎలిజిబిలిటీ లేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ఓకే. కంపల్సరీ మనం ఎన్బిఎఫ్సిస్కి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే. అక్కడ మనం డిమాండ్ చేయడానికి ఉండదండి. ఓకే. ఎలిజిబిలిటీ బట్టి ఎన్బిఎఫ్సి అంటే ఏంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పిఎఫ్, ఇన్సూరెన్స్ ఇవన్నీ మ్యాండేటరీ వాళ్ళకి. ప్రొఫెషనల్ లోన్‌కి మీరు కావాల్సినటువంటి చెక్ లిస్ట్ ఏమైనా చెప్పగలరండి మా వ్యూవర్స్‌కి? డాక్టర్స్కి అయితే అండి కేవైసీ అంటే ఏంటి, పాన్ కార్డ్ ఒకటి, అడ్రస్ ప్రూఫ్ ఒకటి, ఓనోస్ అయితే కంపల్సరీ మ్యాండేటరీగా ఉండాలండి డాక్టర్ కూడా. ఓకే. అండ్ వాళ్ళ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఓకే. వాళ్ళ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్తో పాటు వాళ్ళు ఎక్కడన్నా వర్క్ చేస్తే శాలరీ ప్లేసిప్స్ కానీ, లేదంటే కన్సల్టెంట్కి వెళ్తుంటే ఐటీలో మెన్షన్ చేస్తారు, లేదా ఓన్ క్లినిక్ ఉంటే ఐటీ ఉంటుంది, లేటెస్ట్ 2 years ఐటీ రిటర్న్స్ అండ్ 1 year బ్యాంక్ స్టేట్మెంట్. ఇవి చాలండి మనం ప్రొఫెషనల్ లోన్ చేయడానికి. ఈ డాక్యుమెంటేషన్ కలెక్ట్ మీరు చేస్తే ఇందాక అన్నట్టు సర్టిఫికేట్ బేస్ మీద చేస్తున్నప్పుడు ఒక బ్యాంక్ నుంచి 15 lakhs వరకు చేయొచ్చు అంటున్నారు. అవునండి. సో దాంతో పాటుగా ఇన్కమ్ ఐటీ కూడా ఫైల్ చేస్తుంటే రిసిప్ట్స్ వాళ్ళవి చాలా బాగుంటే కనుక వాళ్ళకి మనం ఎంతవరకు చేయొచ్చు అండి? ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి ఓన్ క్లినిక్ ఉంది, దాంట్లో రిసిప్ట్స్ మంచిగా చూపిస్తున్నారు. రిసిప్ట్స్ మీన్స్ అంటే టర్న్ ఓవర్ అండి. వాళ్ళకి వచ్చేటువంటి ఇన్కమ్ లెవెల్స్. మనం ఏం చేస్తామంటే టర్న్ ఓవర్ అంటాం, వీళ్ళకి రిసిప్ట్స్ కింద చూపిస్తామన్నమాట. ఓకే. ఈ రిసిప్ట్స్ బాగుంది, ఎలిజిబిలిటీ ఒక దాంట్లో 50 లక్షలు వస్తుంది, లేదా 70 లక్షలు వస్తుంది, వాళ్ళకి అట్లా 5 కోట్లు కావాలి, మల్టిపుల్ వేసి చేయిస్తాం, ఓకే. డిపెండ్ ఆన్ ఎలిజిబిలిటీ. ఓకే. సో ఒక బ్యాంక్ నుంచి మనం హైయెస్ట్ అమౌంట్ ఎంతవరకు చేయొచ్చండి ప్రొఫెషనల్? డాక్టర్స్కి అయితే కనుక మనకి ప్రొఫెషనల్కి సీఏ కానివ్వండి, డాక్టర్ కానివ్వండి, వీళ్ళకి 75 lakhs నుంచి 1 crore వరకు చేయొచ్చు కొన్ని బ్యాంక్ సినారియోలో. ఓకే. కొన్ని ఎన్బిఎఫ్సిలో అయితే కనుక 50 నుంచి 75 లక్షల వరకు. ఓకే. ఇందాక అన్నట్టుగా సర్టిఫికేట్ బేస్ మీద చూసేటప్పుడు వాళ్ళకి ఏబీబీ ఇట్లాంటివి కూడా ఉండాలని యావరేజ్ కన్సర్న్. బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మినిమం మెయింటైన్ చేయాలండి ఓకే. అట్లీస్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం రేపు నాన్న లోన్ తీసుకుంటున్నాం అంటే ఇప్పుడు 10 లక్షలకు 36,000 ఈజీగా సింపుల్గా వస్తుంది. అట్లీస్ట్ 50,000 70,000 అన్న మెయింటైన్ చేస్తున్నారు లేదా అని మనం చెక్ చేసుకుంటాం. అది బేసిక్ కామన్ పాయింట్ అది. ఓకే. అంటే కొంతమందికి నేను చూసినంత వరకు సర్టిఫికేట్ బేస్ మీద ఏబీబీ మీట్ అవ్వట్లేదు అని అవును. అంటే కొంతమంది క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. అంటే ఆ సినారియోస్లో మనం సర్టిఫికేట్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యి 5 years అయింది, బట్ ఏబీబీ సపోర్ట్ చేయకపోతే అలాంటి కేసులు మనం చేయడానికి అవకాశం ఉందా? అలాంటి కేసెస్లో మనం ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది, ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇంకో స్టేట్మెంట్ ఏమైనా ఉందా, అది మనకి ఏమైనా అడిషనల్ బ్యాంక్ స్టేట్మెంట్ మెయిన్ చెక్ చేసుకోవాల్సింది పాయింట్ అదండి. వాళ్ళకి ఏంటంటే 3-4 అకౌంట్లు ఉంటాయి, మనకు ఒకటే అకౌంట్ ఇస్తారు. ఈ అకౌంట్లో బ్యాలెన్స్లు ఉండవు, మిగతా 3 అకౌంట్లలో బ్యాలెన్స్లు ఉంటాయి. ఓకే. ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఆ సినారియో. ఓకే. దాని తర్వాత ఒకవేళ ఒకటే ఉంది అకౌంట్ కస్టమర్కి, దాంట్లో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అవ్వట్లేదు, ఓకే. కస్టమర్ దగ్గర నుంచి మనం ఒపీనియన్ తీసుకుంటాం. ఎందుకు అంటే మీరు ఇలా చేస్తున్నారు కానీ అకౌంట్లో ఎందుకు ట్రాన్సాక్షన్స్ అవ్వట్లేదు, వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని బట్టి మనం చేయాలా వద్దని డిసైడ్ చేయొచ్చు కేసు. ఓకే. వీళ్ళకి ఇంకా మల్టీలో చేయాలన్నప్పుడు కూడా మనం వీళ్ళకి మల్టీలో కూడా కేసు చేయడానికి మల్టిపుల్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. 8 బ్యాంకుల్లో ఒకటేసారి పెట్టి లాగిన్ చేసి ఒకటేసారి డిస్బర్స్మెంట్ చేయొచ్చు. ఓకే. వీళ్ళకి ఎక్విప్మెంట్ లోన్స్ అలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేయొచ్చు? ఎక్విప్మెంట్ లోన్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు అండి. మిషనరీ ఏదైతే ఎక్విప్మెంట్ చూసుకుంటారో దానికి 80% వరకు మనం ఫండింగ్ చేస్తాం. ఓకే. అది ఎలాంటి మిషన్స్ అయినా కానీ ఎలాంటి మిషనరీ ఎక్విప్మెంట్, ఎట్లాంటి ఎక్విప్మెంట్ అయినా సరే దానికి 75 to 80% మనం ఫండింగ్ చేస్తాం. ఓకే.
అదండి వ్యూవర్స్. ఈరోజు మన టాపిక్‌లో గనక మనకి మంచి ప్రొఫెషనల్ లోన్‌కి సంబంధించి చాలా క్విక్‌గా డెసిషన్స్ కూడా అవుతాయండి వీటిలో. అదొక అడ్వాంటేజ్ ఉంది. సో, మీకు సంబంధించి డాక్టర్స్ కానియండి, లేదంటే గనక చార్టర్డ్ అకౌంటెంట్, సెక్రటరీస్ కానీ, మీకు ఎవరికైనా లోన్ రిక్వైర్మెంట్ ఉందంటే కింద కనిపిస్తున్న నంబర్‌లో మీరు అప్రోచ్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ యూఎస్.